ఎన్నోసార్లు ఈ మాట చెప్పడం విన్నాం. నేను విఫలమయ్యాను ఎందుకంటే నా సమయం బాలేదు కాబట్టి అని. నేను ఒక వస్తువుని పొందాలనుకున్నాను కానీ పొందలేకపోయాను ఎందుకంటే నా సమయమే బాలేదు కాబట్టి. నేను నా జీవితంలో ఎంతో గొప్ప పని చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఎందుకు? ఎందుకంటే నా సమయమే బాలేదు కాబట్టి. ఇక నా జీవితంలోకి మంచి సమయం రాగానే నేను అన్నింటినీ పొందగలను. ఇలా ఎంతో మంది చెప్తారు. మనం ఒక్కటి అర్థం చేసుకుందాం. ఒక తోటమాలిని చూడండి, తను ప్రతిరోజు చెట్లకు సేవ చేస్తాడు, వాటికి నీళ్లు పోస్తాడు, వాటి బాగోగులు చూస్తాడు. ఎందుకు? ప్రతిరోజు ఆ చెట్లు ఫలాలివ్వవు. సరైన సమయం వచ్చినప్పుడే ఆ చెట్లు ఫలాన్ని ఇస్తాయి. కానీ తోటమాలి ప్రతిరోజు వాటికి సేవ చేస్తాడు, వాటిని జాగ్రత్తగా చూసుకుంటాడు. చెట్లు పళ్ళనిచ్చినప్పుడు మాత్రమే కాదు, ఒకవేళ తోటమాలి ప్రతిరోజు వాటిని చూసుకోకుంటే ఆ చెట్లు ఎప్పటికీ పళ్ళను కూడా ఇవ్వలేదు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. సమయం మీకోసం ఎదురు చూడనప్పుడు మరి మీరు సమయం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? మంచి సమయం కోసం ఎదురు చూడకండి. మీ పనులతో అలాగే మీ కష్టంతో మంచి సమయాన్ని మీరు దగ్గరికి తెచ్చుకోండి. నిరంతరం పని చేయండి, కష్టపడుతూ ఉండండి. మంచి సమయం దానికదే దగ్గరకు వచ్చేస్తుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.